ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 42 లక్షల టన్నులు అంటే 270 కోట్ల రూపాయల మేర అవినీతి అక్రమం జరిగిందని మేము ఆరోపించటమే కాదు, నిజం కూడా. అక్కడ మొదటి 2 సంవత్సరాల్లోనే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఇది గమనించి కంప్లైంట్స్ ఇచ్చారు, పోరాటాలు చేశారు. మరి కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇలా అన్యాయం జరుగుతుంది, ఎమ్మెల్యే గారు కోనంకి, నడికుడి, కేసానిపల్లి గ్రామాల్లో ఏవైతే కోనంకిలో అయితే ప్రభుత్వ భూములు, మరి కేసానిపల్లిలో పాపం మధ్యతరగతి అయిన బ్రాహ్మలు, వైశ్యాసు, ముస్లిమ్స్, బీసీల భూముల్ని లాక్కొని, అలాగే నడికుడిలో జేపీ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ భూముల్ని అక్రమంగా వాటిని మరి ఆక్రమించుకొని సున్నపు గనుల్ని కొల్లగొడుతున్నారు. అదే మీరు కోనంకి చూస్తే వడవల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, నడికుడిలో ఘట్టమనేని నాగేశ్వరరావు, కేసానపల్లిలో నేలూరి శ్రీనివాసరావు అనే వ్యక్తుల్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా మరి ట్రాక్టర్లు, కొంతమంది లేబర్ని ఎంగేజ్ చేసి ఇష్టం వచ్చే అనుసారం ఎటువంటి రాయల్టీ ప్రభుత్వానికి కట్టకుండా, ఎటువంటి వ్యాట్ కానీ జిఎస్టీ కట్టకుండా మరి అక్రమంగా తవ్వి మరి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. దీని మీద కంప్లైంట్స్ ఇస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు, కలెక్టర్ స్పందించలేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ జవాబు లేదు. అందుకే లోకాయుక్త కంప్లైంట్ పెడితే 2016లోనే డైరెక్టర్ ఆఫ్ లోకాయుక్త ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, అది కూడా ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు మా నాయకులు మరి కృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే మా కార్యకర్త గురువాచారి హైకోర్టులో పిల్ వేయటం కూడా జరిగింది. పిల్ వేశారని పాపం గురువాచారిని అక్రమంగా అప్పుడున్న డిఎస్పీ, సిఐ, మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో అతని పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి టార్చర్ చేసి పార్టీ కండవా, టీడీపీ పార్టీ కండవా కప్పటం, అప్పుడు ఉద్యమాలు చేయటం అందరం చూసాం. అలాగే కృష్ణారెడ్డి గారు వేసిన పిల్ మీద హైకోర్టు స్పందించి గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏదైతే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందో 12 లక్షల టన్నులు అక్రమంగా ఇల్లీగల్ మైనింగ్ చేశారన్నారో దాన్ని ఎవరు చేశారు, అలాగే చేసిన వాళ్ళ మీద పెనాల్టీ విత్ ఇంట్రెస్ట్ వేసి వాళ్ళ నుంచే రికవర్ చేయమని, అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ కానీ కలెక్టర్ కానీ హైకోర్టు ఆర్డర్ని బేఖాతరు చేసి ఎటువంటి చర్య తీసుకోపోవడంతో మళ్ళీ యథావెచ్చగా ఇల్లీగల్ మైనింగ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ క్షణం కూడా గురజాల నియోజకవర్గం ఈ 3 గ్రామాల్లో ఇల్లీగల్ మైనింగ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందుకనే మళ్ళీ కృష్ణారెడ్డి గారు ఆర్టీఐ కింద కలెక్టర్ దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర సమాచారం సేకరించి హైకోర్టులో మరొక పిల్, హైకోర్టు ఆర్డర్ ఉన్నా వీళ్ళు బేఖాతరు చేస్తున్నారని వేయటం, అది నిన్న హైకోర్టులో మరి చర్చకు రావటం జరిగింది. చాలా మా పోరాటాలకి నిజంగా ఈ రోజున ప్రజాస్వామ్యం పెట్టుకుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిన్న హైకోర్టు బెంచ్ మీద పత్రికల్లో చదివాం, హానరబుల్ చీఫ్ జస్టిస్, మరొక హానరబుల్ జస్టిస్ ఇద్దరు కలిసి తీవ్రమైన అక్షింతలు ఈ ప్రభుత్వం మీద, గవర్నమెంట్ మీద అక్షింతలు వేస్తూ దీంట్లో సుమోటోగా కాగ్ని, సిబిఐని, అలాగే మైన్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయటం, ఆగస్టు 21 కల్లా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటారో చెప్పమంటం కూడా జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారిని. మీరెక్కడో కర్ణాటకలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని గాలి జనార్దన్ రెడ్డి గారిని తిడుతున్నారు. సంతోషం, ఆయన ఇల్లీగల్ మైనింగ్ చేసుంటాడేమో అక్కడ. మరి ఇల్లీగల్ మైనింగ్ మీ నియోజకవర్గంలో క్యాపిటల్ నుంచి 100 కిలోమీటర్ దూరంలో మీ శాసనసభ్యుడు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీకు కనపడట్లేదా, వినపడట్లేదా? లేదు దాని మీద ఎటువంటి చర్యలు ఉండవా? బాహాటంగా ఎమ్మెల్యే గారు గురజాల్లో ఎవరు అడిగినా నేను ఈ కొల్లగొడుతున్నానంటే దీంట్లో కొంచెం భాగం పార్టీ ఖర్చు పెడుతున్నాను, లోకేష్ గారికి ఇస్తున్నాను, నన్ను ఎవ్వరు ఏమీ చేయరని అధికారులను బెదిరిస్తున్నారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మరి ఎందుకని మీరు చర్యలు చేపట్టట్లేదు? ఒకటే చెప్తున్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. తప్పకుండా ఏదైతే 42,270,80 కోట్లు అక్రమాలు జరిగినాయో అన్నీ కూడా నిజాలుగా తేల్తాయి. మీకు చేత కాకపోతే తప్పకుండా హైకోర్టు ఆ చర్య చేపడుతుందని మేము నమ్ముతున్నాం. ఈ పోరాటాలు ఇంతటితో ఆపం. ఇంకా ప్రజా ఉద్యమాల చేత ఈ 2-3 నెలల్లో ఇంకా జనంలోకి తీసుకెళ్తాం. ఆ గ్రామాల్లో జరుగుతున్న
అన్యాయాల్ని అక్రమాల్ని మరి ఎలుగెత్తుతామని తెలియజేస్తున్నాం. మాఫియానే కదా. ఇప్పుడు గ్రామాల్లో మీరు పోతే ప్రజలు ఇంతకుముందు ఏమనేవాళ్ళంటే దొంగలు వచ్చేవాళ్ళంట నైట్ పూట ముసుగేసుకొని. ఇప్పుడు పచ్చ చొక్కా వేసుకొని నాయకుడు వస్తున్నారు సార్ అని చెప్తున్నారు. దట్ ఈస్ ద సిస్టమ్. పోలీస్ ఆఫీసర్స్ మొత్తం ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళే సిఐలు ఎస్ఐలు. ముఖ్యమంత్రి అండదండలుంటే వాట్ కెన్ ఆఫీసర్ డూ? అంతే. నాట్ జస్ట్ లైమ్ స్టోన్, గ్రనైట్ అనుకోండి. హైదరాబాద్ నుంచి మన గురజాల నుంచి హైదరాబాద్ పోతున్న లారీల దగ్గర లారీకి ఇంతని వసూలు చేస్తున్నారు. లేదు పేకాట క్లబ్బులు, దాచేపల్లిలో పేకాట క్లబ్ వచ్చింది, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఆడేవాళ్ళు. గంజాయి వచ్చింది, నకిలీ విత్తనాలు, లిక్కరు, బెట్టింగ్ కూడా మొన్నే తెలుగుదేశం కౌన్సిలర్లు పల్నాడునంతా అపవిత్రం చేసేశారు. గురజాలంటే అక్రమాలకు అడ్డా. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ.